ఆ కళ్లలో నలక పడితే తను కంగారు పడిపోయింది. ఎందుకంటే ఆ కళ్ళకేమీ కాకూడదని. ప్రమీలే కార్తీక్ని ఇంటికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ కళ్ళు ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని చూడాలి. తన ఆరోగ్యం బావుండాలని మీరెప్పుడూ సెంటిమెంట్గా ఫీల్ అయ్యే విభూతిని తనకి పెట్టింది. ఆ విభూతి కళ్లలో పడి ఆ కళ్ళకేమీ కాకూడదని ఆరాటపడింది. ఇదంతా చూసి మీరు అపార్థం చేసుకున్నారు. ప్రమీల తనకి దగ్గరైందని చెప్తుంటే మళ్ళీ అపార్థం చేసుకున్నారంటావేంటి? నేను ప్రమీల కార్తీక్కి దగ్గరైన విషయం గురించి మాట్లాడటం లేదు పెద్దమ్మా. తన కళ్ళకి ఏమైపోతుందో అని జాగ్రత్త తీసుకోవడం గురించి మాట్లాడుతున్నా. కళ్ళు కళ్ళు కళ్ళు, ఆ కళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? లేదత్తయ్య గారు, ఆ కళ్ళకి ఏం కాకూడదు. ఎందుకంటే అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు, అవి భానుగారి కళ్ళు. ప్రమీల కార్తిక్ పట్ల కేరింగ్గా ఉండడానికి కారణం భానుయే అన్నాను. అదెందుకు ఇప్పుడైనా అర్థమైందా? అంటే భాను కళ్ళని డొనేట్ చేసింది కార్తిక్ గారికే పెద్దరు. ఆ నిజం తెలిసే రుద్ర సారు కార్తిక్ గారికి మన మాటలో జాబ్ ఇచ్చారు. ప్రమీల అక్క కార్తిక్ గారి కళ్ళల్లో భానుగారిని చూసుకుంటుంది. అంతేకాని తన మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. కార్తిక్ని ఇంటికి పిలిచింది అంటే భాను కళ్ళు ఈ ఇంటిని చూసుకుంటాయని పెద్దమ్మా. మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఆ కళ్ళకుండాలనే ఆ విభూతిని పెట్టింది.